నువ్వు మాట్లాడేది? ఆయన తలకాయ పని చేయక మాట్లాడతాండు. నువ్వు కూడా గట్టినే అంటానేవేంటి? చెల్లి పేరు మీద ఉన్న భూమి మా పేరు మీద రాసి చూడండి. అది ఎట్లా బతుకుతుంది అమ్మా? అదా బిడ్డ, ఎట్లయితేంది? నీ పేరు మీద ఉంటుంది, చెల్లె పేరు మీద ఉంటుంది. ఆ భూమి అట్టిగానే ఉండబట్టే మీ పేరు మీద రాసిద్దా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది నా వరకట్నం కింద రాసిచ్చిన భూమి. బావకి ఇట్లా రాసిస్తావు? నా రాత మంచిగా లేక ఆయన చచ్చిపోయిండు. నాకు ఆడవిల్లున్నది. ఎన్ని బాధలు వచ్చినా ఆ భూమి కాపాడుకుంటా అత్తన్న. రేపటి రోజున నా బిడ్డ ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? నాకే ఆధారం ఉన్నదమ్మా? నువ్వేం ఆలోచించి అంత ఎత్తాను? ఆలోచించడానికి ఏమున్నది బిడ్డ? ఆ భూమి బాబా పేరు మీద రాసిద్దాం. నేను మీ ఇద్దరు గురించి ఆలోచిద్దా బిడ్డ. అమ్మా, నన్ను అడగకుండా నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నావే? నా మోరు చచ్చిపోయినందుకు నా అత్తగారింటి కాడ మంచి చెడు ఎవరు చూస్తారు లేరని నేను నీడికొచ్చి ఉంటాను. నాకు తోడై నీడై నా బతుకు తెరువు చూస్తావు అనుకున్నా. కానీ పెద్దలు అడగంగానే భూమి రాసిస్తా అంటున్నావు. చిన్నప్పుడే బాబు చచ్చిపోయిండు. అప్పటి నుంచి ఇవే కష్టాలు. ఇగేప్పుడేమేం సంతోషంగా ఉన్నది? నా బతుకు తెరువు గురించి ఆలోచించను దానివి నన్నెందుకు కన్నవే? అమ్మా సప్పుడు ఏమైంది? మమ్మీ అమ్మమ్మని తిట్టకు. ఏంది రాములు, ఎందుకంటున్నావు అట్లా? మీరు హాస్పిటల్కి అయినాక పెద్ద డాడీ అమ్మమ్మతోటి లొలివెట్టుకున్నాడు. భూమి రాసేయకపోతే నిన్ను చంపుతా అన్నాడు. బెదిరించిండు. అమ్మమ్మని ఏమనకు మమ్మీ. ఏందమ్మా అసలు ఏం జరిగింది?